హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ ది ఒడిస్సీ. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇది ఒక బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అని నేనైతే చెప్తాను. థియేటర్లోనైతే అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు హై క్వాలిటీ తోటి, హై విఎఫ్ఎక్స్ తోటి అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్తాను. అసలు సినిమాలోని కెమెరా యాంగిల్స్ కానీ, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది మనం చూస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది థియేటర్‌లోని. ఎందుకిలా చెప్తున్నాను అంటే, ద గ్రేట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాని 18వ శతాబ్దపు నాటి కథని ఇప్పుడు ఉన్న తరానికి చూపించడం అంటే చాలా కష్టం. అప్పుడున్న క్లైమాక్ట్ గానీ, అప్పుడున్న సిట్యుయేషన్స్‌ని గానీ, థియేటర్‌లోని స్క్రీన్ మీద చూపించాలంటే ఎంత కష్టమంటే, చాలా వీఎఫ్ఎక్స్ అండ్ చాలా ఎఫెక్ట్ పెట్టాలి. అప్పుడే సినిమాని అంత బాగా మనం థియేటర్‌లో ఎంజాయ్ చేయగలం. ఎందుకంటే, అప్పటి సీన్స్‌ని మనం రీక్రియేట్ చేయాలంటే ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే, అది మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నాను. ఈ సినిమా ఎందుకంత నచ్చింది అంటే, స్టోరీ కూడా హోమర్ అనే ఫేమస్ రైటర్ రాసిన 'ది ఒడిస్సీ' అనే బుక్ ఆధారంగా ఈ సినిమాని డైరెక్షన్ చేశారు. సో, ఒక బుక్ నుండి తీసుకున్న కథని స్క్రీన్ మీద పెట్టాలంటే అది చాలా కష్టం. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకు ఇలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాను అంటే ఈ మూవీ, సినిమా థియేటర్‌లోని ఆ సౌండ్ విజువల్స్ కానీ, లేదంటే స్క్రీన్ గానీ, లేదంటే చుట్టూ కెమెరా యాంగిల్స్ కానీ, అసల వేరే లెవెల్‌గా ఉంటుంది ఈ సినిమా. సో, నేను స్టోరీ అయితే చాలా చిన్నది మాత్రం చెప్తాను. 'ది ఒడిస్సీ', ఒడిస్సీ అనే ఒక క్యారెక్టర్ తన రాజ్యం కోసం ఏం చేశాడు అన్నది స్టోరీ లైన్. ఇంతకు మించి నేను ఒక్క పాయింట్ కూడా రివీల్ చేయను. ఎందుకంటే మీరు థియేటర్‌లోని ఈ ఎక్స్‌పీరియన్స్‌ని మిస్ అవుతారనే ఒకే ఒక కారణంతోటి నేను స్టోరీని ఎక్కడా రివీల్ చేయలేదు. సినిమాలోని విజువల్స్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, ఆ టైంలోనే ఉన్న యుద్ధాలు జరిగే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. అసలు ఈ సినిమా ఇండియా థియేటర్స్‌లోని మనం చూడలేమేమో అని అనిపిచ్చింది. ఎందుకిలా చూడలేమో అని అనిపిచ్చింది అంటే, ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటంటే, ఈ సినిమా మొత్తం కూడా ఐమాక్స్ కెమెరాలతోటి తీశారు. దానివల్ల సినిమా క్వాలిటీ అనేది ఇంకా పెరుగుతుంది. సో, క్వాలిటీ పెరిగినప్పుడు పెద్ద స్క్రీన్స్ మీద ఈ సినిమాని చూస్తే, ఆ ఫీలింగ్ ఇంకా బెటర్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. సో, మనం సినిమాని ఎంజాయ్ చేయాలంటే పెద్ద పెద్ద స్క్రీన్స్ అనేవి ఉండాలి. ఇండియాలోని అంత పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్న థియేటర్స్ లేవు కాబట్టి, ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఐనాక్స్ థియేటర్స్‌లోని చాలామంది చూడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే, కొంచెం గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఈ థియేటర్స్‌లోని ఎక్కువగా వస్తుంది కాబట్టి. సో, 'ది ఒడిస్సీ' అనే సినిమా కూడా ఐనాక్స్‌లోని చూసిన తర్వాత ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే, ఆ టైంలోనున్న క్లైమాట్స్ కానీ, ఆ టైంలోనున్న యుద్ధ వాతావరణాన్ని కానీ చూపించడం చాలా కష్టం. సినిమా 3 గంటలుంటుంది కాబట్టి కొంచెం బోరింగ్‌గా అనిపించినా, ఒక కొత్త బెటర్ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఫీల్ అవ్వాలి అని అనుకుంటే 'ది ఒడిస్సీ' సినిమా అయితే మీరు చూడొచ్చు థియేటర్‌లోని. అండ్ చాలా అంటే చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి ఏమైనా ఉన్నదంటే టెక్నికల్ టీమ్ అండ్ కెమెరా మ్యాన్స్ గానీ, అలాగే వీఎఫ్ఎక్స్ టీమ్ గానీ, ద గ్రేట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తను డైరెక్షన్ అయితే ఇంకా పీక్స్‌లోనుంటుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాలోని. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 4 ఇస్తున్నాను. 'ది ఒడిస్సీ' అనే సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం కానీ, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం కానీ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.